మిథున దగ్గరకైతే ఒక అబ్బాయి అయితే వచ్చాడనమాట. వచ్చి తనకైతే గొడుగు పెడుతున్నారు వర్షంలో తడుచుకొని అలా ఉంటూ ఉంటే అక్కడికి వచ్చిన దేవ ఏమో అంటూ ఉంటున్నాడనమాట. ఇంత చదువుకొని ఇంత అందంగా ఉండి కూడా ఏమాత్రం బుర్ర పని చేయట్లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట మిథునని. దేవ అంటూ ఉంటే అసలు ఏ మాత్రమైన బుర్ర ఉంటే ఎంత పని చేసేవాడు కాదు. ఎంత యాపిల్ పండులాగా ఎంత హ్యాండ్సమ్గా ఎంత మంచి ఆస్తి ఉన్న అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోకుండా ఎందుకు అలాగ నా వెంట తిరుగుతూ ఇలా వర్షంలో తడుస్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు అనమాట. మిథున అయితే చాలా కోపంగా చూస్తుంది. మిథున అయితే తన వైపు దేవ వైపు అయితే అవును అసలు నీకొకటి ఇవ్వాలి అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట. నాకెందుకు ఇస్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే మరి నువ్వేం చేయట్లేదనే కదా ఈ బాధ అంతా అని చెప్పేసి అయితే దేవా అంటున్నాడు అనమాట. నీకు మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, మీరు రేపు మాపు ఎల్లుండి పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే, నువ్వైతే తాళి కట్టి ఇలా చేసావు అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న ఆ అబ్బాయి ఏమో అవునా మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందా, నువ్వే నా అబ్బాయి, మరి ఇంత మంచి అబ్బాయిని పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి దేవా తిడుతూ ఉన్నాడనమాట మిథునని. ఆ తాళి తీసి పక్కన పడేసి నువ్వు తాళి కట్టేసి తనని పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడనమాట. నువ్వేమో ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావు, నన్ను చూసినావా అసలు ఐడి కార్డ్ వేసుకున్న రౌడీలా ఉన్నాను, ఏమాత్రమే ఇది ఉండాలి, తనని పెళ్లి చేసుకో, తనని హ్యాపీగా చూసుకో అని చెప్పేసి అయితే ఆ అబ్బాయికి అంటూ ఉన్నాడనమాట. ఇలా గొడుగు పట్టుకొని నిల్చోవడం కాదు, పెళ్లి చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అయితే దేవా అంటూ ఉన్నాడనమాట. ఆ మాటలకైతే తను కోపంగా ఉంటుందన్నమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.